బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా మలియాల మండలం రాజారం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలో ప్రధాన చౌరస్తాలో కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, గుమ్మడికాయలు పెట్టి క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆనవాళ్లు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఆ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లను తొలగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా మలియాల మండలం రాజారం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, గుమ్మడికాయలు పెట్టి క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆనవాళ్లు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఆ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లు తొలగించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ప్రధాన చౌరస్తాలో కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, కొబ్బరికాయలతో ఈ క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులతో ఒక ప్రధాన చౌరస్తాలో రాత్రి వేళలో ఎవరు క్షుద్ర పూజలు చేసి ఉంటారని చెప్పేసి స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఉదయం వేళలో గమనించిన స్థానికులు స్థానిక సర్పంచ్ కి విషయం తెలపడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామ పంచాయతీ సిబ్బందిని పిలిపించి ఆ క్షుద్ర పూజలకు సంబంధించిన సామాగ్రిని అంతా కూడా అక్కడి నుంచి తీసేపించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది నిజంగానే క్షుద్ర పూజలు జరిగి ఉంటాయా, లేక ఎవరైనా ఆకతాయిలు కావాలని భయాందోళనకు గురి చేయడానికి ఇలా చేశారా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఆధునిక యుగంలో కూడా ఇలాంటి క్షుద్ర పూజలు కొంత కలవరపెడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. స్థానికులంతా కూడా ఈ ఒక్కసారిగా ఈ హఠాత్ పరిణామంతో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. మూఢనమ్మకాలకు ఎలాంటి తావు ఇవ్వకూడదు అని చెప్పేసి సర్పంచ్, స్థానిక పోలీసులు కూడా దీన్ని కొట్టిపారేస్తూ ఇవన్నీ కూడా నమ్మొద్దు, ఇలాంటి మనం ఉన్న ఆధునిక యుగంలో ఇలాంటి క్షుద్ర పూజలపై ఎలాంటి ఆస్కారం ఉండదు అని చెప్పేసి ఒక అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు రాజశేఖర్. అంటే శ్రీకాంత్, అంటే గతంలో ఏమైనా ఇలాంటి సందర్భాలు జరిగినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఈ గ్రామానికి సంబంధించి కాకుండా జగిత్యాల జిల్లాలో మాత్రం గతంలో ఒక చికెన్ సెంటర్ నిర్వాహకుని చికెన్ సెంటర్ ముందు కూడా ఉదయం వేళలో తాను చికెన్ సెంటర్ తెరవడానికి వచ్చిన సమయంలో గతంలో ఇలాంటి క్షుద్ర పూజల్లో కలకలం అయితే నెలకొంది. అయితే తనకు గిట్టని వారు ఎవరైనా కావాలని తనని ఏదైనా మభ్యపెట్టడానికి కొరకు, తన బిజినెస్ డెవలప్ అవ్వకుండా చేయడానికి కొరకు అలాంటి చేసి ఉండాలని చెప్పేసి తాను భావించిన పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి క్షుద్ర పూజలు అక్కడక్కడ చెత్తుముదురు ఘటనలు వెలుగు చూస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎన్నిసార్లు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు కల్పించినప్పటికీ కూడా కొంతమంది మూఢనమ్మకాలతో ఈ క్షుద్ర పూజలను అయితే నిర్వహిస్తూ ఉంటారు. రాత్రి వేళలో, ప్రధానంగా రాత్రి వేళలో అర్ధరాత్రి సమయంలో ఇందుకు సంబంధించి పూజలు చేసి ఇలాంటి గ్రామంలో గాని ఆ చౌరస్తాలలో గాని ఇలాంటి పూజలు చేసి పెట్టడం అయితే సర్వసాధారణంగా మారిపోయింది. అయితే దీని వల్ల ఎవరికి ఏ ఉపయోగం ఉండదు. కేవలం ఇదంతా కూడా ఒక కల్పితం అని చెప్పేసి కూడా అధికారులు గ్రామస్తులకు ఎన్నోసార్లు ఇలాంటి అంటే అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా అవగాహన కల్పించినప్పటికీ కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మేవారు మాత్రం ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎంత చేసినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు మాత్రం
ఈ క్షుద్ర పూజలపై కాస్త భయాందోళనలకైతే గురవుతారు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. వీడియో ఆన్ అవుతుందా?